నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 13th ఆగస్టు 2025 బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జీ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, 3 ఎయిర్ బ్యాగులు, చాబీ స్టార్ట్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి. లోపల కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ రాలే, కస్టమర్ బయట నుంచి పెట్టించుకున్నాడు. అలై వీల్స్, ఏబిఎస్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ ఏసీ వస్తుంది. డిఎల్ నెంబర్ కాదు, హర్యానా నెంబర్, ఎన్ఓసి మాత్రమే వస్తుంది, ఇన్వాయిస్ రాదు. బండ్లే ముంగడి బంపర్ పెయింట్ అయింది, బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది, డిక్కీ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు. 94,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ జెన్యూన్ అంటుండే. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోర్రి. 5 ఇటుకాయ టైర్లు 90% ఉన్నాయి. గ్రే కలర్, మాన్యువల్, డీజిల్, 7 సీటర్, 4 బకెట్ సీట్లు వస్తాయి. వెనకాల రోలో 3 కూర్చోవచ్చు. ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి, ఎలాంటి లోన్ రాదు. మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం నెంబర్ చేంజ్ అయినాక లోన్ పెట్టుకోవచ్చు. ఇంకా 10 లక్షల లోన్ వస్తుంది. 2018 ఆగస్టులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. 2033 వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది. 2028 వరకు 28 వరకు ఇక్కడ జీవితకాలం ఉంటుంది. ఈ బండికి లైఫ్ అయిపోయిన ఎన్ఓసి వస్తుంది. ఢిల్లీ నెంబర్కి మాత్రం లైఫ్ అయిపోయినాక ఎన్ఓసి రాదు. ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చారు. ఇంతకుముందు లైఫ్ అయిపోయిన బండ్లకు ఎన్ఓసి ఇవ్వకపోతే ఆ రూల్ సుప్రీంకోర్టు దాన్ని తీసేసి లైఫ్ అయిపోయిన బండ్లు ఏమైనా అదర్ స్టేట్కి అమ్ముకుంటే ఎన్ఓసి ఇవ్వమని పాస్ చేసింది. మళ్ళీ రోడ్డు మీద లైఫ్ అయిపోయిన బండ్లు తిరిగితే చీజ్ చేసే రైటు లేకుండా జీవో పాస్ చేసింది. దాని గురించి చాలామంది ఇంతకుముందు ఏదైతే ఢిల్లీలో సస్తాల బండ్లు వస్తున్నాయో పోయి కొనుక్కోవచ్చని ఆశపడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు లైఫ్ అయిపోయిన బండి కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే ఎన్ఓసి అనేది అది ప్రభుత్వం చేతులు ఉంటుంది, వస్తారాదా తెలియదు. రోడ్డు మీద ఇంతకుముందు తిరిగితే బండ్లు పట్టుకుందరు, ఇప్పుడు తిరిగిన ఎవరు పట్టుకోరు. పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోద్ది. లైఫ్ అయిపోయిన బండికి రిన్యువల్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా అనేది మనకు ఐడియా లేదు. కానీ రోడ్డు మీద మాత్రం బండి పట్టుకోకుండా మాత్రం కొత్త జీవో ఇష్యూ చేసింది. టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జీ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, గ్రే కలర్. ఫ్రంట్ పొజిషన్లో ఈ బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్. ప్లస్ వెనకాల టాప్ పైన చిన్నగా డ్యామేజ్ ఉంది. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్. లెఫ్ట్ సైడ్ సెసి ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే. బానట్ ఓపెన్ చేసి ఫిట్ చేసిర్రు. ఇంజన్ సిల్ ఉంది, ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు. రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది. ఏబిఎస్ బ్రేక్ ఉంది. ఫెండర్ లైన్లో ఒకటి ఓకే ఉన్నాయి. వేసే ఫెండర్లు 2 సైడ్ ఓకే ఉన్నాయి సార్, పాన పెట్టలేదు. ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు సార్. గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి. గ్రే కలర్. ఈ డోర్కి ఒక గీత ఉంది. ప్లస్ రైట్ సైడ్ సెకండ్ డోర్ నుంచి క్వార్టర్ ప్యానల్ దాకా గీతలు పడ్డాయి. గ్రే కలర్ బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 జీ వర్షన్, మాన్యువల్, డీజిల్. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. కస్టమర్ ధర 12,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. బండికి ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. థర్డ్ పార్టీ 10,000 అవుతుంది. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే 20,000 అవుతుంది. థర్డ్ పార్టీ కట్టుకోరి. నెంబర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ మనం మార్చుకోవచ్చు. 7 సీటర్ బకెట్ సీట్ల బండి. కస్టమర్ ధర 12,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండికి రివర్స్ సెన్సార్స్, రియర్ కెమెరా ఉంది. స్టెప్నీతో సహా మొత్తం టైర్లు 90% ఉంటాయి. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది, ఇక్కడ ఒక డెంట్ ఉంది. ఈ డోర్లో ఇక్కడ గీతలు పడ్డాయి, ఈ డోర్కి కూడా గీతలు పడ్డాయి. 2018 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, ఆగస్ట్ రిజిస్ట్రేషన్. 2033 వరకు జీవితకాలం ఉంటుంది. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్ సిస్టమ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, చాబీ స్టార్ట్, 3 ఎయిర్ బ్యాగులు వస్తాయి. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 93,034 కిలోమీటర్ తిరిగింది. నార్మల్ ఏసీ ఉంది. సోనీ కంపెనీ బ్లంక్ పట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. కస్టమర్ 12,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. సేమ్ కలర్ వి వర్షన్ 17 మోడల్ ఉంది. ఇది జీ వర్షన్. ఈ బండి కంటే ఆ బండే బాగుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి సార్, ఓనర్ తోటి మాట్లాడిస్తా. ఓకే సార్, మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.